బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లు అధికారంలో ఉండి తుంగతుర్తి నియోజకవర్గానికి ఏమీ అభివృద్ధి చేశారో మాజీ సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్. తుంగతుర్తిలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేల పుణ్యమాని బిక్కేరు వాగులో ఇసుక ఎత్తుకుపోవడంతో బోర్లు వట్టిపోయి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయన్నారు. మీరు పరిశీలించాలంటే ముందుగా బిక్కేరు వాగును పరిశీలించాలన్నారు. 10 ఏళ్ల కాలంలో తుంగతుర్తిలో ఇసుక, ల్యాండ్ మాఫియా బెదిరింపులతో వ్యవస్థను భ్రష్టు పట్టించి అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిపారన్నారు. ఎండాకాలంలో రైతులకు ఇబ్బందులు కలగొద్దని నీళ్లు విడుదల చేస్తూనే ఉన్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్నారన్నారు. త్వరపడదో మీ నిర్లక్ష్యం, మీ కమిషన్ల కోసం మేడిగడ్డ కథ పెడితే భూ కబ్జాలు చేసిండు. ఇలా వెలుగంజని చంపింది ఎవడు? వెలుగంజని చంపింది ఎవడు? దానికి సమాధానం రేపు చెప్తా. దానికి సమాధానం చెప్పు. ఈడ మొత్తం ఒక లాయర్ మీద, ఒక ఉద్యోగకారుని మీద దాడులు చేసారు. ఎవరిది? దానికి ఎవరి కారణం? నీ కొడుకు పోర్ట్ టాపిక్ ఏం చేసారో చెప్పారా? మీరు దొంగల, మీరు దొంగల రాజ్యం మీది, ప్రజల దొంగల. ఇవాళ కేసీఆర్కి ఇవాళ యాదకి వచ్చిన రైతులు ఏడబడిన విన్నాను. ఉద్యమకారులు అరిచేసినావు, రైతుల ముఖాన్ని చూడలే, ఒక మనిషి వస్తే కూడా పలకరించిన రాజు లేడు. మీరు చేసిన అరాచకాలు మీ ఎంటాడుతూ ఉన్నాయి, మీరు చేసిన పాపం మీ ఎంటాడుతూ ఉంది, మీరు చేసిన ఘోరాలు మీ ఎంటబడ్డాయి. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు మా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో మీ టాపర్ కొట్టిన ప్రజలు ఇంకా మీకు బుద్ధి రాలే. ఏమిటి కోసం చూస్తున్నావు? నువ్వు పోతే త్రియార్ జైలు కాడ గేట్ కాడ కూర్చుంటే అయ్యో బాబు కవిత తండ్రి వచ్చిందని ఎవడని గుర్తుపడతాడు.